ప్లేస్ మీకెలా తెలుసు? అంటే మీకు ముందే తెలిసి నన్ను మోసం చేశారు కదా, నా దగ్గర దాచిపెట్టారు కదా. మేము దాచిపెట్టిందో ప్లేస్ మాత్రమే, కానీ నువ్వు దాచింది ఒక రిలేషన్. చెప్పు చిత్ర, రవివర్మ నీ తండ్రి అన్నది అబద్ధం కదా? రవివర్మ మా నాన్న కాదన్న విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే అతను మా నాన్న కనుక. సమయం నా మీద నీకెందుకు ఇంత ప్రేమ? ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్లా నీతో అన్ని షేర్ చేసుకోగలుగుతున్నాను, ఒక చిన్న పిల్లలా నీతో ఆడుకోగలుగుతున్నాను, ఒక తండ్రిలా నువ్వు నన్ను కేర్ చేస్తున్నావు, ఒక అన్నలా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ. సమయం, ఎవరో చెప్పారు క్షమించడం అంటే బందీని విడుదల చేయడమేనని. మరి ఈ బందీని ఎందుకు క్షమించడం లేదు? సమయం, ప్రతి వాడు నన్ను అడిగే మొదటి ప్రశ్న చనిపోయిన అతనికి నీకు సంబంధం ఏంటి అని. ఆ ప్రశ్నకి నా దగ్గరే సమాధానం లేదు. చూడు, సముద్రానికి ఎదురైదేవాడు వచ్చే అవకాశం వల్ల వాడుకున్నాడు కదా అని స్వార్థపడు అనుకోవద్దు. ప్రాణభయం కూడా అయి ఉండొచ్చుగా. నా ప్రాబ్లం సాల్వ్ చేసావు, నా లైఫ్కి ఒక దారి చూపించే అర్థాన్ని చెప్పావు. అలాంటి నిన్ను నేను ఎప్పుడూ మోసం చేయలేను. చనిపోయింది ఎవరి తండ్రి అయినా కానీ జరిగింది మాత్రం ఒక మర్డర్. ఇప్పటికీ నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటే ఐఎమ్ సారీ. మన ఇద్దరి మధ్య సారీలు చెప్పుకునే రోజు ఇంకెప్పుడు రాకూడదు చిత్ర. హలో సార్, చెప్పండి. చిత్ర కేసులో మనకి చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకునే అవకాశం దొరికింది. ఏంటది? చిత్ర నాడికి సంబంధించిన పత్రాలు వైదేశ్వరం కోయిల్లోని మహాశివనాడిలో దొరికాయని స్వామీజీ తెలియజేశారు. అయితే మీరు కూడా మాతో వస్తే బాగుంటుందని. వాట్? ఇలాంటివి నమ్మనని మీకు తెలుసు కదా. ఇప్పటి వరకు ఈ కేసులో మీరు నమ్మని ఎన్నో విషయాలు చిత్ర రుజువు చేసింది. చిత్ర కోసం కాకపోయినా కనీసం మాకు సపోర్ట్గా అయినా మీరు రావాలి. గురుగారు, నేను చెప్పిన అమ్మాయి వివరాల కోసం వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆ అమ్మాయి రేఖలకు సంబంధించిన మరికొన్ని పత్రాలు ఆ భగవంతుడి దయ వల్ల మహాశివనాడిలో దొరికాయి. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. అమ్మ తర్వాత మా నాన్నతో అంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి పిన్ని మాలవికాదేవి. మా అమ్మకి సొంత చెల్లెలు, నాన్న వరుసకి బావైనా సొంత తండ్రిలా చూసుకునేవారట. ఆ చిత్ర, నాన్న పోయిన తర్వాత పిన్ని మానసికంగా కుంగిపోయింది. షీఈ్ మెంటల్లీ అన్కాన్షియస్ నౌ. ఆఖరికి నన్ను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. తనేమైనా తేడాగా ప్రవర్తిస్తే ఏమీ అనుకోవద్దే. రండి. శివాయ. పార్వతీ పరమేశ పాద పద్మములకు. ఆమె పుట్టింది మఖా నక్షత్రం. కాదు స్వామి. కాదా? ఆ అమ్మాయికి చెల్లెలుంది. లేదు. ఆ అమ్మాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. అవును స్వామి. ప్రస్తుతం తన విదేశాల్లో ఉంది. అవును స్వామి. ఆ అమ్మాయికి పర్వాలేదు, చెప్పండి స్వామి. స్త్రీల మీద వ్యామోహం ఎక్కువ. అవును స్వామి. ఈ లక్షణాలు కలిగిన జాతకురాలి పేరు పిన్ని, మిమ్మల్ని కలవటానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకేవో కొన్ని వివరాలు కావాలట. చిత్రాంగద. కొంచెం చెప్పండి పిన్ని. అవునా? అవును స్వామి. చిన్మయ, రాసుకో. చిత్రాంగద కుంభలగ్న జాతకురాలు, చాలా మొండిది, ధైర్యవంతురాలు. ఈ జాతకురాలికి స్త్రీలపైన వ్యామోహం ఎక్కువ. అందుకు కారణం ఒక దారుణం. చిత్రాంగద గురించి కొన్ని నిజాలు చెప్పగలను, వినగలరా? చెప్పండి స్వామి. పిన్ని, వీళ్ళు నిన్ను కలవాలని ఇండియా నుంచి వచ్చారు. నాన్నకు సంబంధించిన డీటెయిల్స్ ఏవో కావాలట. మాట్లాడు పిన్ని. నన్ను వదిలి వెళ్ళవు కదా. నా కోసం వచ్చేసావా? నన్ను వదిలి వెళ్ళవలే. పూర్వజన్మ. పూర్వజన్మ? చిత్రకు పూర్వజన్మ ఏమిటి? పూర్వజన్మ
రవివర్మ. అంటే చిత్ర పూర్వజన్మలో మగాడా? అవును, భారతదేశానికి 7 సముద్రాల అవతల ఒక సంపన్న వంశానికి చెందిన వారసుడు రవివర్మ. చిత్రకి ముందు జన్మ, అతని అర్ధాంతర చావు చిత్ర జన్మకి కారణం. ఆ జన్మలో మిగిలిన రుణాన్ని తీర్చుకోవడానికి మళ్లీ చిత్రగా పుట్టాడు. అతని మరణ నక్షత్రం, చిత్ర జన్మ నక్షత్రం ఒకటే అవడం వల్ల ఈ జాతకురాలికి పూర్వజన్మ వాసనలుండవచ్చు. కానీ ఈ అమ్మాయి జాతకరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని డేటాబేస్ చెక్ చేసి ఊరి పేరు కనుక్కుని దాన్ని మీరే కనుక్కున్నారని జనాన్ని మోసం చేసి డ్రామా ఆడుతున్నారా? మిమ్మల్ని అందరినీ చీటింగ్ కేసు కింద బుక్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా మీ అందరి జాతకాలేమిటో. తప్పు స్వామి. ఏంటి తప్పు? ఎక్కడ మీ పెద్ద గురువు? చెప్పానుగా, సారీ చిత్ర. అయినా ఇన్నేళ్లుగా ఏ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవని పిన్ని నిన్ను చూడగానే ఇలా బిహేవ్ చేయడం షాకింగ్ గా ఉంది.